ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఎన్డీఏ 164 స్థానాల్లో విజయం సాధించిందని, వైసీపీపై ఉన్న వ్యతిరేకతకు ఇదే నిదర్శనమన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అమరావతితో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. 26 జిల్లాలు ఏర్పడినా పాలనా పరంగా సరైన వసతులు లేవని అంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్. కొత్త మంత్రివర్గం రూపుదిద్దుకుంటుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. గతంలో ఎక్సైజ్ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి కృష్ణా జిల్లా నాయకులు ప్రస్తుతం కొల్లు రవీంద్ర మనతో ఉన్నారు. ఆయన అడిగి ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడింది, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు అనేది ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిన్న బాబు గారిని కలిశారు, మంత్రివర్గ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఏ పోర్ట్ఫోలియో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నిజంగా రాష్ట్రానికి ఇది శుభదినం. ఎందుకంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో అన్ని వర్గాలు కూడా తీవ్రంగా నష్టపోయినాయి. ఎక్కడ చూసినా కూడా దాడులు దోపిడీలు. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా నిశ్శబ్ద విప్లవం మనకు కనపడింది. ఎన్నికల్లో 175 స్థానాలకి 164 స్థానాలు గెలిపించుకున్నారంటే దాదాపు 95% సీట్లలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీని గెలిపించుకున్నారంటే ప్రజల్లో ఎంత నిర్లిప్తత ఆ రోజు ఆ ప్రభుత్వం మీద ఉందనే దానికి ఇది ఒక నిదర్శనం. మరి ప్రభుత్వం మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మరి మోడీ గారు అందరూ కూడా ఆలోచన చేసి ఒక మంచి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించడం. అంటే సీనియర్స్ ఉన్నారు, ప్లస్ అన్ని ప్రాంతాలని సమన్వయం చేయాలి, అన్ని వర్గాలని సమన్వయం చేయాలి. కాబట్టి కొంతమందికి ఛాన్స్ వచ్చింది, కొంతమందికి రాలేదు. ఇప్పుడు దాదాపు 24 మందితో ఇవాళ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం, నిన్న ప్రమాణ స్వీకారాలు అవ్వడం, ఇది మా అందరి మీద బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని రాబోయే 5 సంవత్సరాల్లో నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క స్ఫూర్తి, పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తి, మరి మోడీ గారి యొక్క అక్కడి నుంచి మన సపోర్ట్, ఇవన్నీ కూడా కలిస్తే రాబోయే 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి సువర్ణాక్షరాలతో లిఖించే రకంగా మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం. యువత ఇవాళ నిర్వీర్యం అయిపోయింది, ఉద్యోగస్తులు ఇవాళ భయభ్రాంతులతో ఉన్నారు. అన్ని వర్గాలను కూడా ఇవాళ మహిళలు కానీ, రైతులు కానీ, అన్ని వర్గాలకు కూడా న్యాయం చేసుకుని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నిన్న ప్రమాణ కార్యక్రమం చేయడం అనేది నిజంగా మరి బాబు గారు మంత్రివర్గంలో ఉండడమే గొప్ప. మరి ఇట్లాంటి రాష్ట్ర పరిస్థితుల్లో ఇవాళ బాధ్యత మీద తీసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ప్రజలకు ఎక్స్పెక్టేషన్ తగిన విధంగా బాబు గారి సూచనతో ఖచ్చితంగా మేము ముందుకెళ్తాం, విజయం సాధిస్తామని పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. ఆయన ఏ బాధ్యతలు అప్పచెప్పినా తూచా తప్పకుండా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో మొత్తంగా ఏదైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూసుకుంటే మొదటిగా గత ప్రభుత్వంలో ఇబ్బంది పడిన వ్యక్తి ఎవరు అంటే కొల్లు రవీంద్ర. మిమ్మల్ని అరెస్ట్ చేశారు, జైలుకి వెళ్ళారు, వచ్చారు. ఇవన్నిటినీ కూడా అంటే నిన్న మీకు బాబు గారు కూడా చెప్పారు, మనం కక్ష సాధింపు అనేది ముఖ్యం కాదు, కానీ ఎవరిని వదిలిపెట్టాం అని చెప్పి. సో ఎలా ముందుకెళ్ళబోతున్నారు ఈ ప్రభుత్వం గురించి? ఎందుకంటే చూసాం, ఒక ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ తగిన విధంగా వాళ్ళు ప్రవర్తన చేశారు. ఇప్పుడు నాలాగా చాలామంది బాధితులు ఉన్నారు. తోట చంద్ర లాంటి వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు, నడి రోడ్ల మీద పేకలు కట్ చేశారు వీళ్ళు. పల్నాడు జిల్లాలో అయితే ఈ రోజు వరకు కూడా ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. తప్పకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి శాపాలే వాళ్ళకి తగిలి ఖచ్చితంగా అవన్నీ కూడా వాళ్ళు భవిష్యత్తులో కుళ్ళి ఇదే విధంగా వాళ్ళు చూసాం. అమరావతిని ఏ రకంగా తయారు చేశారో చూసాం. మొన్న ఇమ్మీడియట్గా బాబు గారు మరి ప్రమాణ స్వీకారం చేయకముందే అక్కడ వెలుగులు వచ్చినాయి. ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఆ వెలుగులు రాబోతా ఉన్నాయి. ఒక అమరావతి కాదు, ఇవాళ పోలవరం చేసుకోవాలి, అమరావతి చేసుకోవాలి. 26 జిల్లాలు ఏర్పాటైనాయి, కానీ 26 జిల్లాల్లో కూడా సరైనటువంటి పరిస్థితులు లేవు. 26 జిల్లాలని కూడా మనం డెవలప్ చేసుకోవాల్సినటువంటి ఉంది. అక్కడ ఉన్నటువంటి వనరులను డెవలప్ చేసుకోవాలి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఒక నమ్మకం క్రియేట్ చేయాలి. దాని మీదే మేము తప్పకుండా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము కక్ష సాధింపులకు వెళ్ళే సమస్య లేదు. చట్ట ప్రకారం ఏదైతే ఉంటాయో ఆ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం ఉంటుంది. బీసీలకు ప్రాతినిధ్యం వహించారు ఇప్పటి వరకు కూడా. ఇక ముందు బీసీలకు ఎటువంటి చేయూతనిస్తారు? ఒక మంత్రిగా, అలాగే బీసీ మనిషిగా మీరు బీసీలకు ఎటువంటి చేయూతనిచ్చే అవకాశం? ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా నాకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతం నుంచి కూడా నాకు సంబంధాలు ఉన్నాయి. అందరితో కూడా ఏ వర్గాలు ఎలా ఉంటారు, వాళ్ళని ఏ రకంగా మనం పైకి తీసుకురావడానికి అనేది మేము దాదాపు చంద్రబాబు నాయుడు గారి బాధ్యతలు అప్పచెప్పిన నుంచి నేను బీసీ మంత్రిగా కూడా పనిచేస్తున్నాను గతంలో. అలాగే బీసీ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా మొత్తం అన్ని ప్రాంతాలు కూడా పర్యటన చేసి అందరి యొక్క అభిప్రాయాలు తీసుకుని ఇవాళ ఒక మేనిఫెస్టో తయారు చేశాం. ఆ మేనిఫెస్టోని ఏదో బీసీ డిక్లరేషన్ ఉందో ఆ బీసీ డిక్లరేషన్ అమలు చేయడానికి
పూర్తి స్థాయిలో పనిచేస్తాం. దానికి కావాల్సిన నిధులు ఏ రకంగా తెచ్చుకోవాలి అవన్నీ కూడా చేసుకుంటూ వాళ్ళ అభివృద్ధి ఇవాళ ఉన్నటువంటి స్థితిగతులు రేపు రాబోయే 5 సంవత్సరాలు వాళ్ళని ఫేజ్ వైజ్గా ఎలా తీసుకెళ్ళాలి, ఇమ్మీడియట్గా ఏం చేయాలి అవన్నీ కూడా నిర్ణయం తీసుకుని చేసుకోవడం జరుగుతుంది. ఇది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే సరిపోదు, మొత్తంగా బాధ్యతను ఇప్పుడు గతం కంటే ఎక్కువ బాధ్యతను ఇప్పుడు మేము తీసుకున్నాము. ప్రస్తుతం ఏ శాఖను ఇచ్చినా కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చంద్రబాబు నాయుడు ఏ పదవి ఇచ్చినా కూడా దానిని బాధ్యతాయుతంగా ముందుకు తీసుకువెళ్లడమే నా లక్ష్యమని కొల్లు రవీంద్ర చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో కాంతి, HM టీవీ.